ఇటు సుధీర్ కూడా అపర్ణని ప్రేమించి పెళ్లి చేసుకొని 3 సంవత్సరాలు ఉండి ఇటు రేపో మాపో ఒక 10 రోజుల్లోనే వాళ్ళిద్దరి ప్రేమకు ఒక ప్రతిరూపం, ఒక పాపో బాబో రాబోతున్న సమయంలో ఒక నిండు గర్భిణి అని కూడా చూడకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఆల్రెడీ ఈ నెల 17న తను తన లైఫ్ని ఎండ్ చేసుకుందామంటూ ఒక డెసిషన్ తీసుకొని మొత్తానికైతే ఆ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో తన తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఉండి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉన్న తర్వాత కూడా ఆ లాస్ట్ మినిట్లో కూడా వెళ్ళి ఆ వెంటిలేటర్ని ఎప్పుడో సినిమాల్లో చూసాము ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి క్యారెక్టర్స్ని. సినిమాల్లో వెంటిలేటర్ పైన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో కొంతమంది ఆ వెంటిలేటర్ మాస్క్ని తీసేసి వాళ్ళని చంపడం అనేది సినిమాల్లోనే చూశాను, కానీ నిజ జీవితంలో కూడా సుధీర్ అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి ఒక వ్యక్తి. ఎంత దారుణం అంటే